Distance and decimals. The most commonly used metric units for measuring distances are kilometers, meters, centimeters. Kilometers measured in shortcut km, meters is measured in shortcut m, centimeter is measured in shortcut cm, and millimeters is measured in shortcut mm. The distance between two cities is measured in kilometers. The height of a building is measured in meters. The length of your arm is measured in centimeters. The thickness of 10 sheets of paper is about 1 millimeter. Metric units of length. 1 kilometer is equal to 1000 meters. 1 meter is equal to 100 centimeters. 1 meter is equal to 1000 millimeters. 1 centimeter is equal to 10 millimeters. ఇక్కడ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. ఇది మెట్రిక్ యూనిట్స్ని ఎలాగా కన్వర్ట్ చేయాలో ఇది ఒక టేబుల్ అనమాట. టేబుల్ని చూడండి ఒకసారి. కిలోమీటర్, మీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. ఇక్కడ కిలోమీటర్ని మీటర్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 1000తో చేయాలి. అదే మీటర్ని సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మల్టిప్లైడ్ విత్ 100. సెంటీమీటర్ని మిల్లీమీటర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మల్టిప్లైడ్ విత్ 10. అదే ఇక్కడ యారో మార్క్ చూసుకోండి మీరు. మిల్లీమీటర్ని సెంటీమీటర్లోకి, సెంటీమీటర్ని మిల్లీమీటర్లోకి, మీటర్ని కిలోమీటర్లోకి కన్వర్ట్ చేయాలంటే డివైడ్ చేయాలి. ఇక్కడ సేమ్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది అనమాట. ఇక్కడ యారో మార్క్ ఇలాగా. ఇది రూలు. ఈ రూల్ గుర్తుపెట్టుకుంటే మనం ఎన్ని సమ్స్ ఇచ్చినా చేయవచ్చు. ఒక ఎగ్జాంపుల్ సమ్ ఇచ్చాను ఇక్కడ చూడండి ఒకసారి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. కన్వర్ట్ 0.5 కిలోమీటర్స్ టు మీటర్స్. ఇక్కడ సొల్యూషన్ చూడండి. 0.5 కిలోమీటర్స్ని మీటర్లో కన్వర్ట్ చేయాలి. కిలోమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేయాలి అంటే మల్టిప్లైడ్ విత్ 1000 చేయాలి. ఇదిగోండి, కిలో అంటే 1000 మీటర్స్. ఇక్కడ 0.5 నేను 5/10 కింద మార్చుకున్నాను. ఇక్కడ 1000 మీటర్స్. 0 క్యాన్సిల్ అవుతుంది. సో 5 into 100 మీటర్స్, 500 మీటర్స్. సో the 0.5 kilometer is equal to 500 meters. ప్రీవియస్ టేబుల్ చూసుకుని ఇలాగా ఎన్ని సమ్స్ అయినా సరే we can easily convert. Thank you.